హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిషిత కిచెన్ స్పెషల్. చూసేద్దామా? హాయ్ ఫ్రెండ్స్, ఎంతో రుచిగా ఉండే అరటికాయని మనం పులుసు చేసుకుందాము. ఈ పులుసు ఒక్కసారి చేసుకుంటే అద్భుతం అంటారు, అంత బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ఈ విధంగా చేసుకొని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను రైస్లో వేసుకొని ట్రై చేశాను. వావ్ అనాల్సిందే, అంత బాగుంది ఫ్రెండ్స్. అలాగే మనం దీన్ని చపాతీలోకి అలాగే దోశలోకి కూడా చాలా బాగుంటుంది. మనకి అరటికాయ చాలా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. చూసారా, ఈ విధంగా కుక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అరటికాయల్ని ఈ విధంగా కోసుకోవాలి. మనం ఇంత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకోండి. స్టార్ట్ చేద్దామా? ముందుగా స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకోండి. అందులోని మనం కర్రీ తగ్గ ఆయిల్ వేసుకొని ఒక అర స్పూను మెంతులు వేసుకోవాలి. అలాగే అర స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మనం తీసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి ఒక 3 పచ్చిమిర్చి వేసుకొని మొత్తం కూడా శుభ్రంగా ఫ్రై చేసుకుందాం. తెలిసిందే కదా సీక్రెట్, మనకి ఆనియన్స్ బేగా ఫ్రై అవ్వాలంటే లైట్గా సాల్ట్ అండ్ పసుపు కర్రీకి తగ్గ వేసుకోండి. నేను కర్రీ తగ్గ సాల్ట్ అండ్ పసుపు కూడా వేసుకుని శుభ్రంగా మనం అందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మనం మొత్తం కూడా ఫ్రై చేసుకుందాము. ఈ ఫ్రైలోనే మనం టమాటాలు ఒక 2 టమాటాలు కట్ చేసుకొని అవి కూడా వేసుకొని మొత్తం కూడా ఫ్రై చేసుకోండి. మనకి చాలా సాఫ్ట్గా మొత్తం కూడా ఫ్రై అయిపోవాలి ఫ్రెండ్స్. ఒక్క 2 మినిట్స్ మూత పెడితే సరిపోతుంది. చూసారా, ఈ విధంగా మనం వేసిన టమాటా అండ్ ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయాయి కదా. అరటికాయలని వేసుకోండి. నేను 4 మీడియం సైజ్ అరటికాయలు తీసుకున్నాను. చూసారా, అరటికాయని ఈ మాత్రం లావుగా కోసుకోవడం వల్ల అరటికాయ చాలా సాఫ్ట్ బేగా ఉడికిపోతుంది. దానివల్ల కొంచెం లావుగా ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. మనం తీసుకున్న అరటికాయ కూర తగ్గ కారం వేసుకోవాలి. ఎందుకంటే అరటికాయ కూర మనకి కారం తక్కువ వేయడం వల్ల కొంచెం లైట్గా స్వీట్నెస్ వస్తుంది. అందుకే కొంచెం కారం ఎక్కువ పడుతుంది కర్రీకి. ఇలాగా మొత్తం మనం వేసిన అరటికాయలన్నీ కూడా కారం పట్టేలాగా మొత్తం కూడా ఫ్రై చేసుకోండి కలుపుకొని. ఓకే ఫ్రెండ్స్, చూసారా, ఇలా మొత్తం కూడా శుభ్రంగా కలుపుకున్న తర్వాత మనం ఇందులో వాటర్ వేసుకోవాలి. మనం తీసుకున్న అరటికాయలు ఉన్నాయి కదా, ఆ అరటికాయలు మునిగేలాగా వాటర్ వేసుకోండి. నేను ఇలాగా మొత్తం కూడా అరటికాయలన్నీ మునిగేలాగా వాటర్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మొత్తం కూడా శుభ్రంగా కలుపుకోవాలి. మొత్తం అలా కలిపిన తర్వాత మనం ఒక 2 మినిట్స్ మూత పెట్టి వదిలేద్దాము. చూసారా, మనకి అరటికాయ అంతా ఉడికిపోయిన తర్వాత ఎంత సాఫ్ట్గా, ఈ స్టేజ్లోనే మనం ఒకసారి చెక్ చేసుకుందాము. మనకి బాగానే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దాంట్లోని చింతపండు తీసుకున్నాం కదా, ఆ చింతపండు వేసుకోవాలి. చింతపండు ఒక 2 టైమ్స్ వేసుకోండి, కరెక్ట్గా పులుపు సరిపోతుంది. నేను తీసుకున్న చింతపండుని 2 టైమ్స్ వేసుకుంటున్నాను. నాకు కరెక్ట్గా పులుపు పర్ఫెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్. ఓకేనా? మనకి కర్రీ చల్లారే కొద్దీ చిక్కబడుతుంది. మనం చూసుకొని దాన్ని బట్టి పులుసు వేసుకోవాలి. నేను 2 టైమ్స్ వేసుకొని శుభ్రంగా మొత్తం అంతా కలుపుకొని ఇప్పుడు ఈ స్టేజ్లో మనం సాల్ట్ అన్నీ సరిపోయలేదో చెక్ చేసుకుంటే మళ్ళీ వేసుకోవడానికి బాగుంటుంది. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి ఫ్రెండ్స్. ఒక్క 2 మినిట్స్ అలా మూత పెట్టి వదిలేస్తే మనకి ఎంతో కమ్మగా రెడీ అయిపోతుంది. ఫైనల్గా ఒక్క చిన్న ముక్క బెల్లం ముక్క వేయండి. దీనివల్ల పులుసు ఇంకా కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్. మనం వేసిన పులుపుని డామినేట్ చేస్తుంది, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, చాలా కమ్మగా ఉంటుంది. ఒక్కసారి విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకేనా? నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఓకేనా?
ఫైనలీ మనకి ఈ విధంగా కర్రీ రెడీ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.